అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. అనుభవం ఎక్కువైతే మర్యాద మన్నన తెలుస్తాయంటారు. కానీ 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆయన మాత్రం అందుకు పూర్తి రివర్స్లో కనిపిస్తూ ఉంటారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం, ఆ గొడుగు కింద ఉన్న వాళ్ల సంతృప్తి, కరుణా కటాక్షాల కోసం నోరు పారేసుకోవడం ఆయన స్పెషాలిటీ. ఇక ఈ స్టార్ నోటి దురదతోనే ఒక పదవి కూడా పోగొట్టుకున్నాడు. అదే దురద గతంలో సినిమా వేషాలకు కూడా దూరం చేసింది. ఇప్పుడు లైన్లో పట్టారని అనుకుంటున్న ఈ సమయంలో మళ్లీ టంగ్ స్లిప్ అయ్యారు. ఇంతకీ ఎవరా నోటి దురద స్టార్ ఏంటా కదా? పృథ్వీ అప్పుడెప్పుడు సినిమాల్లోకొచ్చి ఈ మధ్య బాగా ఫేమస్ అయిన నటుడు. పృథ్వీ అనే కంటే 40 years ఇండస్ట్రీ గానీ ఆయన ఎక్కువ ఫేమస్. ఆ కోడ్ వాడితేనే ఆయన్ని టక్కున గుర్తుపడతారు. పృథ్వీకి సినిమాల కంటే రాజకీయాల మీదే మక్కువ ఎక్కువట. అందుకే సినీ ఇండస్ట్రీ అంతా జగన్ కి దూరంగా ఉన్న టైంలో వైసీపీలో చేరిపోయారు. పార్టీ గెలుపు కోసం ఊరూరా ప్రచారం చేశారు. ఆ సేవలను గుర్తించిన జగన్ ఏకంగా టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ ఛానల్ కు చైర్మన్ ని చేసేశారు. సినిమాల్లో ఉన్న అనుభవంతో దేవుడి సేవలో ఉన్న ఆ ఛానల్ కు ఇంకొద్దిగా హంగులు అద్దాలనేది ఆయనకు అప్పగించిన బాధ్యత. కానీ అసలు విషయాన్ని పక్కన పెట్టిన ఈ 40 years ఇండస్ట్రీ కొసరు మ్యాటర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగులతో ఏవేవో మాట్లాడి ఆధారాలతో సహా అడ్డంగా బుక్కయ్యారాయన. అంతే, కట్ చేస్తే చైర్మన్ పదవి నుంచి ఊస్టింగ్. ఆ పదవిలో ఉండగానే పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేసేవాడు పృథ్వీ. స్థాయికి మించి కామెంట్స్ చేస్తున్నారంటూ అప్పట్లోనే ఆయన మీద విమర్శలొచ్చాయి. మెగా కాంపౌండ్ ను టచ్ చేసిన పాపానికి సినిమాల్లో వేషాలు లేకుండా పోయాయని చెప్పుకుంటారు. అటు పదవి పోయి ఇటు సినిమాల్లో వేషాలు లేక మనోడికి డిప్రెషన్. ఆ తర్వాత హాస్పిటల్స్ బెడ్డెక్కాడు కూడా. ఇక లాభం లేదనుకున్న పృథ్వీ ఆ తర్వాత వేషం మార్చేశారు. పవన్ కళ్యాణ్ తో కాళ్ల బేరానికి దిగేసి క్షమించేశారని ఒక్క మాట చెప్పండి చాలు అంటూ వేడుకున్నారట. ఆ విధంగా మెగా కాంపౌండ్ కు దగ్గరై మళ్లీ 4 కాల్ షీట్లు 8 వేషాలు అన్నట్టుగా పట్టాలెక్కారు 40 years ఇండస్ట్రీ. అంతవరకు బాగానే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ను ఇంకా మెప్పించాలి అనుకున్నారో ఏమో కానీ మొన్న మధ్యన జరిగిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఒకప్పుడు 151 మేకలుంటే ఇప్పుడు 11 మేకలు మిగిలాయి అనే కథ చెప్పాడు. అది నేరుగా వెళ్లి వైసీపీని తాకింది. 2019 ఎన్నికల్లో 151 సీట్లలో నెగ్గిన వైసీపీ 2024లో 11 సీట్లకే పరిమితం అవడాన్ని కోట్ చేస్తూ పృథ్వీ అలా కామెంట్ చేశారంటూ కస్సుమంటోంది వైసీపీ క్యాడర్. అంతే, సోషల్ మీడియాలో పృథ్వీ వెంటపడ్డారు ఆ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు. ట్రోల్స్ మీద ట్రోల్స్ వేసి దుంపదించారు. అంతేనా, 2 రోజుల్లో సినిమా విడుదల అవుతుందనగా బాయ్కాట్ లైలా అంటూ హ్యాష్ తో ఉద్యమమే మొదలుపెట్టింది వైసీపీ సోషల్ మీడియా ఆర్మీ. పృథ్వీ వ్యాఖ్యల ఎఫెక్ట్ తో లైలా సినిమా యూనిట్ నెత్తి నోరు బాదుకోవాల్సి వచ్చింది. ఆయన ఎందుకు అలా అన్నారో మాకు తెలీదు. ఆయన మాటలకు మా సినిమాకు సంబంధమే లేదని హీరో విశ్వక్సేన్ స్వయంగా మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఒక దశ వరకు తనదేం తప్పు లేదు అన్నట్టు వ్యవహరించిన సదరు 40 years ఇండస్ట్రీ చివరకు ట్రోల్స్ ఎఫెక్ట్ కు ఆస్పత్రి పాలయ్యారు. ఎలా ఉంటే ఏమవుతుందనుకున్నాడో ఏమో, ఫైనల్ గా సారీ చెప్పి తప్పించుకున్నారు. మరి చూడాలి ఈ ఎపిసోడ్ తర్వాత మనోడి కాల్ షీట్స్ ఎన్నుంటాయో ఎన్ని పోతాయో. అందుకే పెద్దలంటూ ఉంటారు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని.